BS 369 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. దెబ్బలు తీసుకో ఈ రకంగా జరుగుతూనే ఉన్నాయి. దెబ్బలు తీసుకో దెబ్బలు తగిలినవి ఏం చూస్తారు సరే బండి ఎట్లొచ్చాడు ఇక్కడ క్వారీ పెట్టినారు PSK కంపెనీ వాళ్ళు. ఆ క్వారీ కూడా ఆథరైజ్డ్ లేకుండా అన్ఆథరైజ్డ్ పెట్టినాడు. ఇట్లా పెట్టినాడు, దాని గురించి ఇంకా సరైన అవగాహన లేదు దానిపైన మాకు. కానీ ముఖ్యంగా ఇక్కడ ఎర్రగూడూరులో ఈ క్వారీ పెట్టిన తర్వాత ప్రజలు మొత్తం ఇక్కడ వచ్చే రస్తాకు చాలా ఇబ్బందికరంగా కూడా ప్రజలకు. తర్వాత ఇది రోడ్డును ఎంతో ఇబ్బంది పడి శాంతినగర్ గ్రామస్తులు ప్రతిరోజు వాళ్ళు పడే ఇబ్బంది నరకయాత్ర చూస్తున్నారు. కానీ మేము కేసుకిన లోపల అంటే ఈ యుద్ధం లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో పడి పోతున్నారు. ఏమాత్రం యాక్సిడెంట్ అయినా కానీ కేసు కింద పడితే ప్రమాదాలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఆడ పెట్టిన క్వారీ విషయంలో కానీ ఇప్పుడు ఈ టర్నింగ్ లో జరిగేదాన్ని బట్టి ఈ టర్నింగ్ను బాగా చేసుకుంటూ దీని కిందికి మీదికి రోడ్డు ఏర్పాటు చేసినాకనే పనులు చేయనీక మొదలు చేయాలా. లేదంటే రోడ్డు వేయకుండా క్వారీ కా నుంచి ఇటు వరకు వాళ్ళు CC రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ వేసుకున్నాకనే వర్క్ స్టార్ట్ చేయాలా. లేకుంటే దీనిపైన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వము కానీ ఈ కంపెనీ వాళ్ళు కానీ దీనిపైన ఆలోచన చేసి గ్రామస్తులు అవతల శాంతినగర్ గ్రామము, మిఠకందాల గ్రామము, ఆ గ్రామ ప్రజలలో ఈ ద్వారా ఈ రస్త ద్వారానే పోయి ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ క్వారీ ఏర్పడినాక ప్రతిరోజు 24 hours తిరగడము, దుమ్ము ధూళి ఏర్పడము చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి దీన్ని సరి అయిన మార్గంలో పనిచేయాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా దీనికి ఈ తార్ రోడ్ నుంచి వాళ్ళ క్వారీ వరకు తార్ రోడ్డు కానీ CCU కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసినాకనే ఈ వర్క్ స్టార్ట్ చేస్తారు చూడాలి. లేదా ప్రజలు ధర్నాకు దిగి దాని గ్రామస్తులలో ఏకమై ఈ పని చేయకుండా ఆపే పరిస్థితి వస్తుంది. ఈ విషయము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దాన్ని ఎంతవరకు అయినా కానీ పోరాడడానికి మేము వెళ్ళ కృషి చేస్తాం. పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో జాతీయ రహదారుల పనుల్లో భాగంగా PSK కంపెనీ కండిషన్ లేని బండ్లను తోలుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలను యాక్సిడెంట్లు చేసుకుంటూ అదేవిధంగా పశువులకు మనుషులకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క బండ్లనల్లా సీజ్ చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించాలని మేము బ్రేక్ ఇన్స్పెక్టర్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా బాధితునికి ఎర్రగూడూరు గ్రామ నివాసి సాయిరామ్కు ఈయన మెడికల్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగి. ఆయన ఉద్యోగ నిమిత్తము వెళ్తుంటే ఈ కండిషన్ లేని బ్రేకులు లేని బండి యాక్సిడెంట్ చేయడం జరిగింది. కొద్దిగా ప్రాణాపాయ స్థితిలో అబ్బాయి బయటపడినాడు. కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్ మళ్ళీ పునరావృతం కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఈ కంపెనీ పైన యాక్షన్ తీసుకుని ఈ కంపెనీని సీజ్ చేస్తూ ఈ బండ్లను కూడా తమ హ్యాండర్లో పెట్టుకుని ఇక్కడ ఉన్న ప్రజలకు రక్షణ కల్పించాలని మాలమాన రాయలసీమ అధ్యక్షుడు నా పేరు నల్లమల్ల అబ్రహాము మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే పగులు పూట ఇదే పనులు జరిగితే మేము పెద్ద ఎత్తున గ్రామస్తులను ఎంటబెట్టుకొని మేము మీ యొక్క పనులను అడ్డగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మీరు నైట్ పూట వర్క్ చేసుకోండి. ఇక్కడ అంతా రైతాంగము కాబట్టి ఉండేది ఉదయం లేచి పనులకు వెళ్తుంటారు. కాబట్టి మీ యొక్క కండిషన్ లేని బండ్లను మీరు తోలుకుంటూ ప్రజలను చంపుకుంటూ పోతుంటే ఇక్కడ ఉన్న ప్రజలు చూస్తూ ఊరుకుంటారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. తక్షణమే ఎస్ఐ గారు వచ్చి దీనిపైన తగు విచారణ చేపట్టి
బాధితునికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.